రాయ్పూర్ వన్డేలో భారత్ ఓడిపోయింది. కానీ ఈ ఓటమి అంత బాధ కలిగించలేదంటున్నాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. ఎందుకంటే టాస్‌ని మళ్లీ ఓడిపోయాడు. రెండో మ్యాచ్ కూడా టాస్ ఓటమితోనే మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 358 అదిరిపోయే స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 తన మెడైన్ వన్డే సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 53వ వన్డే శతకం పూర్తయింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 177 పరుగుల భారీ భాగస్వామ్యం నేర్పారు. భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వచ్చింది షాక్. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఎక్కువగా పడటంతో బౌలర్లకు బంతి గుర్తుపట్టకుండా పోయింది. 49.2 ఓవర్లలోనే 359తో లక్ష్యాన్ని ఛేదించేసింది ప్రోటియాస్. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ టాస్ మళ్లీ పెద్ద పాత్ర పోషించింది. రెండోసారి కూడా నేను టాస్ ఓడిపోయాను. అందుకే కొంచెం నన్నే తిట్టుకుంటున్నా అని నవ్వుతూ చెప్పాడు. అలాగే 358 మంచి స్కోరే. కానీ మరో 20, 25 పరుగులు ఎక్కువ చేసి ఉంటే బౌలర్లకు మరింత సేఫ్టీ ఉండేది. డ్యూ వల్ల బౌలింగ్ చాలా కష్టమైంది అని జవాబుదారీగా చెప్పాడు. రుతురాజ్, కోహ్లీలపై ప్రశంసలు కురిపించాడు రాహుల్. రుతు బ్యాటింగ్ అద్భుతం. అర్ధశతకం తర్వాత గేర్ మార్చిన విధానం సూపర్. కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి చేజింగ్ పిచ్‌లోనూ శతకం చేయడం ఆయన స్థాయి అని మనస్ఫూర్తిగా కితాబిచ్చాడు. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. మూడో వన్డే డిసెంబర్ 7న కటక్‌లో జరగనుంది. ఈసారైనా టాస్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోగలదా టీమిండియా చూడాలి.